హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ ఛానల్లో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో ఎస్ఎస్సికే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా రీసెంట్గా ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ ఈ నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు. సో నేను ఎస్ఎస్సి ప్రిపరేషన్ అనేది స్టాప్ చేశాను ప్రస్తుతానికి. ఇక ఏఈ ప్రిపరేషనే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఉంది, ఆ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను, ఈ ఛానల్లో పెట్టట్లేదు. ఆ ఛానల్ చూడకపోతే ఒకసారి చూడండి. మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లింక్ ఇస్తాను. ఏఈ రిలేటెడే ఉంటుంది ఆ ఛానల్లో, ఓకేనా? ఇక వచ్చేసి ఏఈకి ప్రిపేర్ అవుతున్నా కదా, బేసిక్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, అది రివిజన్ చేస్తూ ఉన్నాను నేను. నేనైతే ఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకొని ఉన్నాను ప్రీవియస్గా 1 year బ్యాక్ అలాగా. అప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయి ఉన్నాను, ఇంకా రిమైనింగ్ ఏం ప్రిపేర్ కాలేదు. మనకి నోటిఫికేషన్ వస్తుంది అని ఏం చెప్పలేదు కదా వాళ్ళు, అందుకని. మళ్ళీ ఇంకా నోటిఫికేషన్ వస్తుంది అన్నారు కాబట్టి ఇంకా బుక్స్ అన్నీ తీసాను, ఎక్కడెక్కడున్న బుక్స్ అన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని. ఇది వచ్చేసి నా నోట్స్. మీరు నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా, లేకపోతే కోచింగ్ మెటీరియల్సే ప్రిపేర్ అవుతున్నారా? చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇంకోటి ఏంటంటే, ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ, ఏఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళ? అంటే ఫస్ట్ నేను ఎస్ఎస్సి వీడియోసేగా స్టార్ట్ చేసింది, అందుకని ఐడియా లేదు. ఏఈ గురించి సబ్స్క్రైబ్ చేశారా, ఎస్ఎస్సి గురించి సబ్స్క్రైబ్ చేస్తారా మీరు? అది చెప్పండి, ఓకేనా? ఏఈ గురించి అయితే అప్డేట్ ప్రజెంట్ ఏమీ లేదు. వస్తే ఈ అక్టోబర్ ఎండింగ్లోపు రావాలి, కానీ అది రాదు కదా, ఇంకా నెక్స్ట్ ఇయరే. నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఏమన్నాను, నెక్స్ట్ ఇయరే వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పాను. కానీ రీసెంట్గా ఏంటంటే కోచింగ్ వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ వస్తుంది నోటిఫికేషను, మేము బ్యాచెస్ కూడా స్టార్ట్ చేసాము, జాయిన్ అవ్వండి తొందరగా అన్నట్టు ప్రమోట్ చేశారు వాళ్ళు. కానీ ఇయర్ ఎండింగ్లోకి నోటిఫికేషన్ అంటే కష్టమని ఇంకొందరు అంటున్నారు. ఏది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. జాబ్ క్యాలెండర్ అని అంటున్నారు, మళ్ళీ సచివాలయం వాళ్ళని తీసుకుంటామని కూడా అంటున్నారు. సచివాలయం వాళ్ళని తీసుకున్నా వాళ్ళు మిగతా పోస్టులకు తీసుకుంటారు, కానీ ఏఈకి ఎలా తీసుకుంటారు? తీసుకోరు కదా. ఏఈకి కంపల్సరీ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటారు, ఇదైతే 100%. ఇదైతే కన్ఫామ్. వేరే ఏ డౌట్స్ పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఓకేనా? చాలామంది డైవర్ట్ చేయడానికి చాలా మాటలు చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోకండి, ఓకే? ఏ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నా కూడా ఫస్ట్ మీరు లెఫ్ట్ అయిపోండి, ఎందుకంటే దాంట్లో అనవసరమైన డిస్కషన్స్ జరుగుతుంటాయి. మీకు అప్డేట్ కావాలి అనుకుంటే వెబ్సైట్ చూడండి, అఫీషియల్ వెబ్సైట్, లేదా న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్, ఇవి చూడండి, ఓకేనా? టెలిగ్రామ్ గ్రూపులో అప్డేట్ల కోసం అంటూ జాయిన్ అవ్వకండి అన్ని గ్రూపుల్లో, ఓకే? ఒట్టి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే సరే, వేరే అన్నీ మాట్లాడుతుంటారు. నేను ఆల్రెడీ చూశాను, నేను గ్రూప్స్లో కూడా ఉన్నాను, అందుకని చెప్తున్నా. ఇక మీ ఇష్టం. ఒకవేళ గ్రూప్స్లో ఉన్నా కూడా మ్యూట్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్, ఓకే? మీకోసమే చెప్తున్నా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? ఇక నేనైతే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసి మన బ్యాడ్ లక్ ఏంటో ఈ ఇయరే వెండర్ చేంజ్ అవ్వాలా, ప్రాబ్లమ్స్, అన్ని గొడవలు, ఎగ్జామ్ సెంటర్ ఏమో దూరంగా ఇస్తున్నారు. నేను స్టార్ట్ చేసిందే ఇయర్ అయితే ఈ ఇయరే రావాలా ఇన్ని ప్రాబ్లమ్స్? నాకు ఈ ఎగ్జామ్ సెంటర్ లాంగ్లో ఇచ్చారు, ఇంకా నేను రాయలేదు. ఎస్ఎస్సి జేఈ రాయాలనుకుంటున్నాను, అది కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో ఇస్తే రాస్తా,
లాంగ్ అయితే నేను రాయలేను అంత రిస్క్ చేసి వెళ్ళి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకటి, ఎస్ఎస్సి జేఈ ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఈ ఎగ్జామ్ సెంటర్ని బట్టి రాస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే నాకు మెయిన్ ఏఈనే. కంప్లీట్ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేసే ఎస్ఎస్సికి. మీరు ఎలాగా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా, రెండిటికా? ఒకటే ప్రిపేర్ అవ్వండి, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. రెండిటికి ప్రిపేర్ అవ్వటం అది ఒక టైం వేస్ట్, మైండ్ పాడవుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండదు. ప్రజెంట్ ఏ కోచింగ్లో అయినా జాయిన్ అయ్యారా మీరు? అంటే అన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు బ్యాచెస్ స్టార్ట్ చేశారు కదా. నేనైతే ఏ కోచింగ్ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను కోచింగ్ తీసుకొని ఉన్నాను. నా కాడ మెటీరియల్స్, పోస్టల్ కోచింగ్ బుక్స్, వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఇంకా మనకి కోచింగ్ ఏం అవసరం? అందుకే ఇంకా నేను కోచింగ్ ఏం జాయిన్ అవ్వలేదు. నా కాడ కోచింగ్ వీడియోస్ ఉన్నాయి, ప్లస్ మెటీరియల్స్ ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి పోస్టల్ కోచింగ్ బుక్, నా నోట్స్, ఈ పోస్టల్ కోచింగ్ బుక్స్, వీటిలో చూసి ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్. షార్ట్ నోట్స్ వచ్చేసి ఎగ్జామ్తో సార్వి ఉన్నాయి కదా, ఆ మెటీరియల్స్ నుంచి నోట్ చేసుకుంటున్నాను. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మిస్ చేస్తాం కదా మామూలుగా అయితే. ఆ సార్ అయితే మనకి మార్క్ చేసి ఉంటారు, ఇది షార్ట్ నోట్స్ అని. మనం వాటి వరకు రాసుకుంటే సరిపోతుంది మెయిన్గా. ఈ చార్ట్ వచ్చేసి వేరే ఛానల్ వాళ్ళు చెప్తే చూసి నోట్ చేసుకున్నాను. టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంటుంది ఏంటని దాన్ని చూసే ప్రిపేర్ అవుతాను, ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి, టైం అయితే వేస్ట్ చేసుకోకండి, ఓకే?